వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవగీతలోకి తిరిగి ప్రవేశం. ప్రస్తుతం మనం కృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి యదు దత్తాత్రేయ సంవాదం అనేటువంటి ఒక విషయాన్ని, పూర్వకాలంలో జరిగినటువంటి విషయాన్ని ఆయనకి తెలియపరుస్తూ, ప్రపంచంలో మానవుడికి ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని రకాల జంతువుల నుండి, విషయాల నుంచి గురుత్వం స్వీకరించే అవకాశం ఉంది, జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంది అని చెప్పి రుజువు చేయడానికి ఆ దత్తాత్రేయుడు యదు రాజుకి తాను 24 మంది దగ్గర నుంచి ఈ జ్ఞానాన్ని నేను పొందాను అని చెప్పి దత్తాత్రేయుడు వారు చెప్పడం జరిగింది. అందులో మొట్టమొదటగా భూమి నుంచి క్షమాగుణము, ఓర్పు నేను పొందానని చెప్పటము, తర్వాత ఈ భూమి మీద ఉన్నటువంటి వృక్షాలు, కొండల ద్వారా కూడా నేను పరోపకారం చేయడం అనే విషయంగాను, ఏ స్థితిలో కూడా నిర్వికారంగా నేను ఉండడం అనేది కూడా నేర్చుకున్నాననే విషయాన్ని చెప్పిన తర్వాత వాయువుకు సంబంధించిన విషయాన్ని ఆయన చెబుతూ, ఈ వాయువు అంతర్వాయువుగాను బాహ్యవాయువుగాను 2 రకాలుగా ఉంటుంది. ఈ అంతర్వాయువు ద్వారా శరీరం యొక్క స్థితి నిలకడగా ఉండేటట్టు చూస్తూ, తీసుకున్నటువంటి పరిమిత వాయువుతో శుద్ధమైనటువంటి పరిమిత ఆహారం తీసుకుని శరీరాన్ని శక్తివంతంగా చేసుకుని శరీరాన్ని అన్ని క్రియల్లోకి వాడుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా చూడడం జరిగింది. కాబట్టి వాయువుని పరిమితంగా వాడుకున్నప్పుడే దాని యొక్క ఫలితం ఉంటుందని, ఒకవేళ అది విజృంభించేటట్లయితే ప్రళయం జరుగుతుందని చెప్పి నేను అది తెలుసుకున్నాను. అందువల్ల వాయువు పరిమితంగా ఉండటం చాలా అవసరం అనేది తెలుసుకున్నానని చెప్తూ, అట్లాగే బాహ్య వాయువు అన్ని ప్రదేశాల్లోనూ ప్రవేశిస్తూ ఉంటుంది. అది వెళ్ళని ప్రాంతం లేదు. సో దేనిలోకి వెళ్ళినా దేన్ని అంటుకోదు. సో దాని నుంచి వచ్చి అది మోసుకెళ్ళి దానికి ఏదైనా ఒక సుగంధం వస్తే ఆ సుగంధాన్ని తీసుకువెడుతూ ఉంటుంది, దుర్గంధం వస్తే దుర్గంధాన్ని తీసుకెడుతూ ఉంటుంది, కానీ అది దేనికి అంటుకోకుండానే ఉంటుంది. ఆ విధంగా ఒక యోగి అయిన వాడు ఈ ప్రపంచంలో మంచి చెడులు ఏవి తన దృష్టికి వచ్చినా వాటిల్ని వేటిని ముట్టుకోకుండా, అంటుకోకుండా, పరమాత్మ ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నప్పటికీ ఏ విధంగా దేనికి అంటుకోకుండా ఉన్నాడో ఆ విధంగా ఒక యోగి అయిన వాడు కూడా ఈ వాయువులాగానే దేన్ని అంటుకోకుండా అతను చరిస్తాడు, ఈ ప్రపంచంలో పరమాత్మను తెలుసుకుంటాడు, పొందుతాడు అనేటువంటి విషయాన్ని మనం కిందటి క్లాసులో చూడటం జరిగింది. ఇక ఈరోజు మనం ఆకాశం యొక్క తత్వం ఏమిటి, దాని నుంచి దత్తాత్రేయుడు వారు ఏం నేర్చుకున్నాను అని చెప్పడం జరుగుతోంది. ఓ రాజా, వివిధ పదార్థాలు ఎన్ని రకాలుగా ఉన్నా చలము అచలము, చరము అచరము ఎన్నో ఆకారాలను పోలి ఉంటాయి. ఈ ప్రపంచంలో కనపడేవన్నీ కూడా చలం అంటే కదిలేవి, అచలం అంటే కదలకుండా స్థిరంగా ఉండేవి. అలాగే ఆ తర్వాత చరాచరంలో కదలడానికి వీలైనవి, కదలడానికి వీల్లేనివి ఎన్నో ఆకారాలను పోలి ఉంటాయి. అయినా వానిలో గల ఆకాశ పదార్థం ఒక్కటే. సో ఇన్ని చరాచర సృష్టి అంతా ఉన్నప్పటికీ ప్రతి పదార్థము లేక ప్రాణి లేక వస్తువు అన్నీ కూడా వాటి యొక్క ఉనికి ఆకాశంలోనే ఉంది. అందువలన ఆకాశం ఒకటే అని చెప్తున్నాడు. ఆకాశంలోనే అన్నీ ఉన్నాయి అని అంటే, ఉదాహరణగా ఆకాశం అంటే అసలు ఏమిటో ముందు తెలుసుకుందాం. ఆకాశం అంటే ఒక ఖాళీ ప్రాంతము, ఒక శూన్యము. సో ఈ శూన్యం అనే దాంట్లోనే ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చున్నామంటే ఈ పెద్ద ఖాళీ స్థలంలో ఈ రూము కట్టడం అంటే హాలు కట్టడం అనేటువంటి దాని ద్వారా దీని మధ్యలో ఉన్న ఖాళీలో మనందరం కూర్చున్నాం కదా. సో ఈ ఆకాశం లేకపోతే మనకు మనుగోడు లేదు, ఎక్కడ కూర్చుంటాం మనం. అట్లాగే ఈ ప్రపంచం అంతటా కూడా ఆకాశం అనేది వ్యాపించి ఉన్నది, సర్వవ్యాపకత్వం ఉన్నది. అంటే అది పరమాత్మ యొక్క సర్వవ్యాపకత్వాన్ని మనకి రుజువు చేసేటువంటి ఒక నిరూపణ. ఆయన ఆ విధంగానే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు, ఆయనలోనే మనం ఉన్నాం.
సో ఆకాశంలో మనం ఉన్నాం అంటే అర్థం ఏమిటంటే ఆత్మలో మనం ఉన్నామని అర్థం. అర్థమైందా? అయితే ఈ ఆకాశాన్ని గురించినట్టు కొద్దిపాటి వివరణ ఏమిటి అంటే ఎట్లయితే దీన్ని ఒక 3-4 రకాలుగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎలా అనేటట్లయితే మహాకాశం, మఠాకాశం, ఘటాకాశం, చిదాకాశం, ఇన్ని రకాలుగా దీన్ని చెప్పాల్సి వస్తుంది. మహాకాశం అనేటట్లయితే ఈ భూమితో సహా 14 లోకాలు అన్నీ కూడా ఆ మహాకాశంలో ఉన్నాయి. అర్థమైందా? కాబట్టి మనకి తెలిసిన భూమి ఒకటే లోకం కాదు, ఇంకా 13 లోకాలు ఉన్నాయి. ఈ లోకాలన్నిటినీ ఆ మహాకాశం అనే దాంట్లో పరమాత్మ అట్టే పెట్టాడు. అంటే వాటికి భూమి ఆకర్షణ శక్తి లేదు కనుక అవి అలా స్థిరంగా నిలబడి ఉంటాయి శూన్యంలో. మన భూమి ఒకటి మనం మాట్లాడుకునేటట్లయితే అది మఠాకాశం అని అనుకోవచ్చు. తర్వాత ఘటాకాశం, మన శరీరం ఉంది కదండి, దీన్ని ఘటము అంటారు. ఈ శరీరం లోపల ఆకాశం ఉంది, ఖాళీ ఉందా లేదా? ఇంత తిన్నదంతా రోజు ఎక్కడికి పోతుంది? అక్కడ ఖాళీ లేకపోతే. సో మనం తింటున్న ఆహారాన్ని వేసేటువంటి ఖాళీ ప్రాంతం అంతా కూడా, లేక గాలి తిరిగేదంతా కూడా, లేక రక్తం ప్రసారం అవడానికి కూడా అన్ని చోట్ల స్థూలంగా కానీ సూక్ష్మంగా కానీ అన్ని చోట్ల ఖాళీ ప్రదేశం ఉన్నది. ఆ ఖాళీ ప్రదేశం ఈ ఘటంలో ఉంది కాబట్టి దీన్ని ఘటాకాశం అంటారు. తరువాత చిదాకాశం అంటే మనలో ఉన్నటువంటి చైతన్య స్వరూపం అనేటువంటి పరమాత్మ ఉండేటువంటి ప్రాంతం చిత్ అంటాం దాన్ని. అది ఉండే ఆకాశం ఉన్నది, చిన్నది. సో అయితే ఇప్పుడు ఈ ఘటాకాశం అని మనం చెప్పుకుంటున్నటువంటి ఈ వివరం ఏదైతే ఉన్నదో, ఈ చితాకాశం ఉన్నప్పుడు మాత్రమే ఈ ఘటాకాశం యొక్క పరిస్థితి మనకు తెలుస్తుంది. లేకపోతే అది ఉందనే సంగతి మనకి తెలుసుకోవడానికి ఉండవలసినటువంటి ప్రాణస్వరూపం అక్కడ లేదు చిదాకాశంలో. చిదాకాశంలో ఆయన ఉన్నప్పుడే ఈ మఠాకాశం తెలుస్తోంది, ఘటాకాశం తెలుస్తోంది, మఠాకాశం తెలుస్తోంది. ఇంకాను యోగ దృష్టితో ముందుకు పెడితే మహాకాశం తెలుస్తోంది. కాబట్టి ఈ చిదాకాశం అన్నిటికీ ఆధారంగా ఉంది. ఇది తెలుసుకున్నటువంటి యోగులు ఆకాశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నారు. అయితే భగవద్గీతలో మనకి చెప్పేటువంటి విషయం ఏమిటంటే, ఇంత విస్తృతంగా వ్యాపించి ఉండి అన్ని పనులు దానిలోనే జరుగుతున్నప్పటికీ, చూడండి ఆకాశంలోనే అన్ని విషయాలు జరుగుతున్నాయి. ఆకాశం లేకపోతే లేదు. ఇక్కడ భూమి ఉంది, భూమి ఎక్కడుంది? ఆకాశంలోనే ఉంది. ఆకాశంలో ఉన్న ఖాళీ ప్రాంతంలో భూమి ఉంది. ఆ భూమిలో నువ్వు తవ్వి కొంత తీసి మళ్ళీ చెట్లు పెట్టుకుని వరి పండించుకుని భోజనం చేస్తున్నావు. చెట్లు పెరిగి ఇదవుతున్నాయి. ఇవన్నీ దానిలోనే జరుగుతున్నాయి. కొండలు, లోయలు, నీరు, జలపాతాలు, సముద్రాలు అన్నీ ఈ ఆకాశంలోనే ఉన్నాయి. అంత విస్తృతంగా వ్యాపించి ఉంది. అయినప్పటికీ ఇది స్వతహాగా జడ పదార్థం, దానికి స్వయంగా ఇది చేసే అవకాశం లేదు. అక్కడ కూడా పరమాత్మ యొక్క శక్తి ఉన్నప్పుడే దానికి భూమి మీద నుంచి నదుల్లో, సముద్రాలలో ఉండేటువంటి నీటిని వేడి అయిన తరువాత ఆవిరి రూపంలో పైకి లాక్కుని నిలబెట్టుకునేటువంటి శక్తి దానికి వచ్చింది. అవి గడ్డలుగా ఆకాశంలో ఉండి భూమి ఆకర్షణ శక్తికి లోబడకుండా అక్కడ ఉండి తగు సమయం వచ్చి వానాకాలం వచ్చే ముందు చల్లటి గాలులు, వాయువు ప్రసారం జరిగినప్పుడు అవి కరిగి మనకు వాన రూపంలో కిందకు వస్తున్నాయి. ఇంతకాలం ఎవరు దాచారు? వేసంకాలం అంతా కూడా ఎవరు, సమ్మర్లో ఎవరు దాచారు? వేసంగిలో ఆకాశం పైకి లాక్కుని అట్టే పెట్టింది. సూర్యుడు ఆ నీరుని వేడి చేసి ఆవిరిగా మారుస్తున్నాడు. మార్చిన దాన్ని ఆయన పైకి తీసుకుని అక్కడ అట్టే పెడుతున్నాడు. వాయువు వచ్చి కొట్టిన తర్వాత మన కిందకు పడుతోంది. సో ఇవన్నీ కూడా ఒక సమయంలో ఒకానొక పద్ధతిలో క్రమశిక్షణతో ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క అనుజ్ఞతో జరుగుతున్నాయి. అందుకని భగవద్గీతలో ఇవన్నీ కూడా నా యొక్క అనుజ్ఞతోనే నడుస్తున్నాయి, నా యొక్క కంట్రోల్లోనే ఉన్నాయి అని చెప్పడం జరుగుతోంది. అయితే మొట్టమొదట్లో మనం ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు దాదాపుగా మొట్టమొదట్లో ఈ ఆకాశం అంతా కూడా ఎలా విస్తృతంగా వ్యాపించి ఉన్నదో ఆ విధంగా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు, ఆత్మ వ్యాపించి ఉన్నదని అనుకుని మనం మన యొక్క సాధన మొదలుపెట్టాలి. అంటే అర్థం ఏమిటి అంటే అన్నీ మనం ఆకాశంలోనే జరుగుతున్నాయి,
ఆకాశం అనగా ఖాళీ ప్రాంతము, శూన్యము. ఆ శూన్య ప్రాంతం లేనిదే ఏ కార్యక్రమం ఎక్కడ ఏది జరిగే అవకాశం లేదు గనక పరమాత్మ కూడా ఈ విషయం అంతటా ఆ విధంగా వ్యాపించి ఉన్నాడు గనక అన్నీ పరమాత్మలోనే జరుగుతున్నాయి. ఆకాశంలో మనం అన్ని పనులు ఎలా చేస్తున్నామో అలాగే ఈ పరమాత్మ యొక్క సన్నిధానంలో, ఆయన సాన్నిహిత్యంలో, ఆయన నేతృత్వంలో మనం ఈ పనులన్నీ చేస్తున్నాము. ఈ విధమైనటువంటి భావనతో నీవు యోగ సాధన చేసేటట్లయితే పరమాత్మ స్వరూపాన్ని నీవు తెలుసుకునే అవకాశం. సో అందుకని మొట్టమొదటగా సాధకుడు చేయవలసిన పని ఏమిటంటే, పరమాత్మని తెలుసుకోవాలనుకుంటే ఆయన ఈ ఆకాశంలాగా విస్తృతంగా వ్యాపించి ఉన్నాడు అనేటువంటి నమ్మకంతో మొదలుపెట్టు. తర్వాత నీకు అర్థమైనప్పుడు పరమాత్మ యొక్క స్వరూపం ఏ విధంగా ఆయన పొడగంటం తెలిసిన తర్వాత అప్పుడు ఆయన్ని ఈ ఆకాశానికి, వాయువుకి, జలానికి అన్నిటికీ ఆధారంగా ఉన్నాడనేది తర్వాత తెలుస్తుంది. మొట్టమొదటిగా నీ సాధన స్థితిలో మాత్రం ఈ విధంగా వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఇక్కడ ఏం రాశారో ఇప్పుడు మనం చదువుతాను, వినండి. సో ఎన్నో ఆకారాలతో పదార్థాలన్నీ ఉన్నాయి, అయినా వానిలో ఆకాశ పదార్థం ఒకటే, అంటే శూన్యం, ఖాళీ ప్రదేశం. అది అపరిచ్ఛిన్నం. అంటే చిన్నం అంటే విడివిడిగా ఉండడము. చిన్నం అంటే మనం బెల్లం ముక్క తీసుకుని కొట్టామనుకో పెద్ద గడ్డని, అప్పుడు చిన్నమైంది. కాకుండా పెద్ద గడ్డ ఉంటే అది అపరిచ్ఛిన్నం. అర్థమైందా? సో ఆకాశం అపరిచ్ఛిన్నం. ఎందుకని? సర్వత్రా వ్యాపించి ఉంది కనుక. అయితే నీవు ఈ మొత్తం ఇప్పుడు మన ఆశ్రమంలో ఉన్నటువంటి ఆకాశం ఖాళీ ప్రాంతంలో ఈ బిల్డింగు కట్టడం వలన ఈ బిల్డింగు మధ్యలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంతో బయట ఆకాశాన్ని ఈ గోడలు అడ్డంగా ఉన్నాయి, అవునా కదా? మొత్తం అంతా ఆకాశం నాన్న. ఇది 5 గుంటల స్థలం, ఇది ఆకాశం. ఈ 5 గుంటల స్థలం ఆకాశంలో నువ్వు హాలు వేసావు. హాలు వేసినప్పుడు హాల్లో కూడా ఖాళీ ఉంది కదా. సో ఈ కేవలం ఈ గోడ అనేటువంటిది ఆ పెద్ద కనపడే 5 గుంటల ఆకాశానికి ఈ 2 గుంటల్లో నువ్వు కట్టుకున్న దానికి మధ్యలో తేడాగా కనపడుతుంది. ఈ గోడ తీసేస్తే మొత్తం 5 గుంటల స్థలం నీకు ఖాళీగానే కనపడుతుంది. సో అట్లాగే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ అనేటువంటి ఆత్మస్వరూపం ఏదైతే ఉందో, నీ శరీరం అనేటువంటి ఈ చిన్న అడ్డంకి వలన నీకు విడిగా కనపడుతున్నట్టుగా ఉన్నది. లేకపోతే ఆ ఆత్మ అపరిచ్ఛిన్నము, అది భిన్నంగా లేదు, చిన్న చిన్నగా ముక్కలుగా లేదు. కేవలం నీ శరీరం అనే తొడుగు అడ్డం రావడం వలన ఈ శరీరం లోపల ఆత్మ ఉన్నది, శరీరం బయట కూడా ఆత్మ ఉన్నది, అంతా ఉన్నది ఆత్మలోనే. కాబట్టి మహానుభావులు తెలుసుకున్న జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఉన్నది ఆత్మ ఒకటే, ఈ కనపడుతున్నవన్నీ అసత్యములు అని అంటున్నారు. అసత్యము అనడంలో ఉద్దేశం ఏంటంటే, ఏమంటే మనం బతికే ఉన్నాం కదండి, 100 ఏళ్ళు బతుకుతున్నాం కదండి, అసత్యం అని ఎట్లా అంటారండి? కరెక్ట్. విశ్వానికి ఉన్నటువంటి ఆయుష్ లెక్కేసుకుని ఉంటే నీ 100 ఏళ్ళు ఎంతమ్మా? సముద్రంలో ఒక నీటి బొట్టు, గాలి బుడగ, అంతకన్నా కాదు. అర్థమైందా? బ్రహ్మగారి వయస్సు 25 లక్షల కోట్ల సంవత్సరాలు. మన వయసు ఎంత? 100 పేరుకి. ఎప్పుడు పోతామో మనకి తెలియదు. కాబట్టి అది ఎంత స్వల్పమైంది. సో ఈ విధంగా ఆలోచించేటట్లయితే ఆ పరమాత్మ స్వరూపం అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆకాశంలాగా విస్తృతంగా వ్యాపించి ఉన్న దాంట్లో మనం భిన్న భిన్నంగా కనపడడం వలన భిన్నత్వాన్ని చూస్తున్నాము. నిజానికి ఈ భిన్నత్వాన్ని వదిలేసేటట్లయితే ఉన్నదంతా అపరిచ్ఛిన్నమే. అందుకని ఆకాశం అపరిచ్ఛిన్నము. కేవలం ఈ గోడ అనేది మన తేడాన్ని తీసుకొస్తుంది కదా. అలాగే మన శరీరం అనేది విడివిడిగా రామచంద్రు, తిరుపతి, సత్యనారాయణ అని రకరకాల వ్యక్తులుగా కనపడుతోంది. కానీ నిజానికి ఆ శరీరాల యొక్క తొడుగు తొలగిస్తే ఆ మూడిట్లో ఉన్నది ఒకటే, అది ఆకాశం అనబడే పరమాత్మ. సో ఇది ఏమైనా కొద్దిగా అర్థమైందా? మరి ఏమో సరే కానివ్వండి, నా ప్రయత్నం నేను చేశాను. అంతకన్నా ఇంకా వివరంగా క్లాస్ అంతా తీసుకోవచ్చు, కానీ ఇది కాదు. ఓకే. సో కాబట్టి ఆకాశం అనేది అపరిచ్ఛిన్నం. అట్లాగే చరాచర స్థూల సూక్ష్మ దేహధారులలో ఆత్మరూపంగా బ్రహ్మ పదార్థం సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలన్నీ ఇవే. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతోంది? చరా అచరము అనగా కొండలోనూ, కొండ కూడా ఆకాశంలోనూ ఉంది, కదులుతున్న చెట్లు కూడా ఆకాశంలోనే ఉన్నాయి, కదులుతున్న మనం కూడా ఆకాశంలోనే ఉన్నాం, మన లోపల ఆకాశం ఉంది.
కాబట్టి ఆ ఆకాశంలాగానే ఆత్మ కూడా అన్నిటిలోనూ సర్వత్రా వ్యాపించున్నది. కేవలము నీ దృష్టి కొరకు, అంటే నువ్వు విడివిడిగా చూస్తున్నంతకాలం అవి విడివిడిగా ఉన్నట్టుగా పరిచ్ఛిన్నంగా ఉన్నట్టుగా కనపడతాయి, కానీ అవి యాక్చువల్గా అపరిచ్ఛిన్నము, అంటే విడివిడిగా లేవు, అంతా ఒకటే ఉన్నది అనేది చెప్తుంది. ఏ విధంగా చెప్తున్నాడు? హారంలోని మణులలో దారం వ్యాపించి ఉన్నట్లు. ఇప్పుడు మణిహారం కట్టాం లేదా పూలమాల కట్టాం. మణిహారం చెప్పడమే కరెక్ట్ పూలమాల కన్నా, ఎందుకంటే పూలమాలలో మీరు మడేసినప్పుడు దారం కనపడుతుంది, మీరు ఇది కట్టినప్పుడు. అది కాదు, మణిహారం తీసుకున్నాం అనుకో, మణులు ఒకదానికి ఒకటి గుచ్చుతారు. గుచ్చినప్పుడు లోపల అనుస్యూతంగా ఉన్నటువంటి దారం కనపడదు కదా. కానీ ఈ మణులన్నీ దేని యందు ఆధారపడి ఉన్నాయి? దారం మీద ఆధారపడి. సో మనమందరం కూడా ఈ ఆత్మ అనేటువంటి దారం కనపడకుండా ఉంటే దాని మీద ఆధారపడి విడివిడిగా కనపడుతున్నాము. ఎందుకని మా 9 రకాల రత్నాలు ఉన్నాయి, నవరత్నాలు అంటారు. నవరత్నాల్ని వేసుకున్నాం అనుకో, ఒక రత్నం ఒకటి, అది పచ్చ, తర్వాత ఇది మన గోమేదకము, వజ్రము, వైడూర్యము, మరకతము, పచ్చ, ఇవన్నీ ఏవో 9 రకాలు ఉన్నాయి. ఈ 9 రకాలను ఒక దారంలో ఎక్కిస్తున్నాం అనుకో, ఈ 9 రాళ్ళు విడివిడిగా కనపడుతున్నాయి, కానీ లోపల ఉన్న దారం ఒకటే. అట్లాగే ఇప్పుడు మనం ఇంతమంది విడివిడిగా కనపడుతున్నా మనలో ఉన్నటువంటి పరమాత్మ ఒకడే. అది ఆకాశం అనే దాని ఉదాహరణ ద్వారా అలా అంతటా వ్యాపించున్నప్పటికీ విడివిడిగా ఒక్కొక్కళ్ళు వచ్చినప్పుడు అది విడివిడిగా కనపడడం జరుగుతోంది, కానీ నిజానికి అది విడివిడిగా లేదు, ఖండంగా లేదు, అంటే భాగంగా లేదు. అర్థమైందా? సో అది తర్వాత ఆత్మ అఖండంగా, అంటే ఖండితం అంటే ముక్క చేయటం. ఇప్పుడు మేక మొత్తం ఉందనుకోండి, మనకు ఆ ఉదాహరణకి ఎడితే తొందరగా పెడుతుంది. మేక మొత్తం ఉందనుకోండి, ఆ మేక మొత్తంగా ఉన్నప్పుడు అఖండం అది. తర్వాత ముందు నువ్వేం చేస్తావు? మెడ దగ్గర నరుకుతావు. మెడ దగ్గర నరికిన తర్వాత కాళ్ళు 2 నరుకుతావు, కాళ్ళు 4 నరుకుతావు కదా. సో ఇప్పుడు ఏమైంది? ఆమె అఖండంగా ఉన్న మేక కాస్త ఖండాలుగా అయిపోయింది. తర్వాత తోలు తీసిన తర్వాత ఇంకా చిన్న ముక్కలు చేసుకుంటావు, నువ్వు తినడానికి వీలుగా, ఉడకేసుకోవడానికి వీలుగా. అర్థమైందా? చంపకముందు అది అఖండంగా ఉంది. అంటే మనకు అవగాహన కోసం చెప్తున్నాను అంతే, అంతవరకు. అర్థమైందా? సో అఖండంగా, తర్వాత సంఘరహితంగా, ఇది 2వ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది. సంఘరహితంగా అంటే అన్నీ ఆకాశంలోనే జరుగుతున్నాయి, అన్ని పనులు. మనం ఇప్పుడు ఇక్కడ వింటున్నాము, తర్వాత కాసేపు ఆగి తింటాము, తర్వాత కాసేపు ఆగి పండుకుంటాము. ఇవన్నీ కూడా ఆకాశంలోనే జరుగుతున్నాయి కదా, ఖాళీలోనే చేస్తున్నావు కదా నువ్వు. అయితే నువ్వు ఏ పని చేస్తున్నా ఆకాశం దానిలో అంటుకుని లేదు కదా. అర్థం కాదా? అన్నీ నువ్వు ఆకాశంలోనే చేస్తున్నావే అమ్మా. చేస్తుంటే ఆకాశం దేనికన్నా అంటుకుని ఉందా? నువ్వు కూర్చున్నప్పుడు నిన్ను అంటుకుంటుందా? పడుకున్నప్పుడు పట్టుకుంటుందా? ఏమీ లేదు, అన్నీ నువ్వు దానిలోనే చేసుకుంటున్నావు, అది దేనికి అంటుకోకుండా ఉంది. సో ఆ విధంగా పరమాత్మ మన యందు ఉండి కూడా దేనికి అంటుకోకుండా ఉన్నాడు. సో ఈ జ్ఞానము ఆకాశం అనే దాని ద్వారా నేను పొందాను అని ఆయన దత్తాత్రేయుడు వారు చెప్పడం జరుగుతోంది. చూడండి. సో అఖండంగా, సంఘరహితంగా, సర్వుల యందు వ్యాప్తమై ఉన్నదని యోగులు గుర్తించారు. ఎవడైతే లోపలికి వెళ్ళటం, ప్రయాణం చేయడం మొదలుపెట్టాడో అంతర్ముఖంగా, వాడికి ఈ లోపల ఉన్నటువంటి చిన్న పరమాత్మ స్వరూపం, అణుస్వరూపమైన పరమాత్మ, ఇది విషయమంతా వ్యాపించింది కాబట్టి, ఇందులోనే అందరూ ఉన్నారు కాబట్టి, ఇది అపరిచ్ఛిన్నంగా, అంటే ఖండంగా కాకుండా అఖండంగా ఉన్నది అని చెప్పి వాళ్ళు గ్రహించారు. ఇది చాలా విస్తారమైంది, అంటే ఇది అంత దూరం ఉంది, ఇంత దూరం ఉంది, ఇన్ని కిలోమీటర్లు చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే అన్నీ దానిలోనే ఉన్నాయి కనుక. తర్వాత అది సర్వశక్తి కలది. ఎందుకని సర్వశక్తి అన్నాడు? ఇన్ని కోట్ల, లక్షల కోట్ల, వేల కోట్ల ప్రాణులన్నీ బతుకుతున్నాయంటే ఆ లోపల ఆ ఆత్మ అనేటువంటి చిన్న బిందు రూపం, బీజం ఉంటేనే మనందరికీ శక్తి వచ్చింది, మనం బతుకున్నాం, మనకి చలనం వస్తుంది. అయితే శరీరాన్ని నడపడానికి కావలసినటువంటి ప్రాణవాయువు నిన్న మనం చూసినట్టుగా ఇంత శుద్ధమైన ఆహారాన్ని కోరుతుంది. ఆ ఆహారాన్ని పచనం చేసి జీర్ణం చేశాక శరీరానికి కావలసిన శక్తి రూపంగా అంతటిని విస్తారంగా డిస్ట్రిబ్యూట్ చేసి సమంగా చేసిన తర్వాత దాని ఆధారంతో శరీరం కదులుతూ ఉంటుంది.
కానీ ఇన్ని పనులు నువ్వు చేసినా ఏం చేసినా లోపల వాడు ఆ పరమాత్మ ఉంటేనే ఇవి జరుగుతున్నాయి. ఎందుకని? నువ్వు తినే ఆహారాన్ని ఆయన సృష్టి చేస్తున్నాడు పంచభూతాల సహాయంతో. తర్వాత తిన్న ఆహారాన్ని ఆయన జీర్ణం చేస్తున్నాడు. కాబట్టి నువ్వు ఏమి వేసినా ఏం చేసినా ఆధారంగా ఆయనే ఉన్నాడు. అందుకోసం ఏమంటున్నాడు? అది సర్వశక్తి గలది అంటున్నాడు. అట్లా తర్వాత దానికి సాటి మరొకటి లేదు. ఆత్మకి దీటైనటువంటి శక్తి ఇంకోటి లేదు. అదే అన్నిటికన్నా పెద్దది. తర్వాత ఆకాశానికి ఆకాశమే సాటి, అంటే ఆత్మకి ఆత్మే సాటి. అసలు ఉన్నది ఒకటే ఆత్మ. కాబట్టి సాధనాపరుడు ఆత్మను ఆకాశంగా భావించాలి. మొట్టమొదట్లో నేను ఆకాశం ఎంత విస్తృతంగా వ్యాపించి ఉన్నదో పరమాత్మ ఆ విధంగానే వ్యాపించి ఉన్నాడని తెలుసుకోవటానికి ముందు ఆకాశాన్ని మనం సాధనలో అది సర్వత్రా వ్యాపితంగా ఉన్నదనేటువంటి విశ్వాసంతో మన సాధనా క్రమాన్ని స్టార్ట్ చేయాలి. ఓకే. తర్వాత అగ్ని జ్వలించినా, వాన కురిసినా, పంటలు పండినా, పొలాలు ఎండిపోయినా, వాయు ప్రకంపనాలతో మేఘాలు వచ్చినా పోయినా, ఏది ఏమైనా ఆకాశం ఏమీ అంటనట్లే ఉన్నది. నిజమే కదా? పెద్ద బ్రహ్మాండంగా వాన పడింది. ఆ వాన కురిసిన కాసేపు మనకు మబ్బులు ఆకాశంలో కనపడతాయి. వాన కురియంగానే మబ్బులు పోతాయి, ఆకాశం స్వచ్ఛంగా కనపడుతుంది. దానిలో ఏమైనా మార్పు ఉందా? ఏమీ లేదు కదా. సో ఆ విధంగా అనమాట. కాబట్టి ప్రకృతిలో ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నా ఆకాశం అన్నీ ఆకాశంలోనే జరుగుతున్నాయి, కానీ ఆకాశం దేనికి అంటుకోలేదు. ఈ పాయింట్ మనకు కావాల్సింది. ఆకాశం అంటుకోలేదు. ఆకాశం దృష్టిలో దేనికి ప్రత్యేకత లేదు. ఎందుకని? వాన సమయంలో వాన వచ్చి కురుస్తోంది, దానికి ఆకాశంకి సంబంధం లేదు. ఎండ సమయంలో సూర్యుడు వచ్చి ఎండ వేస్తున్నాడు, దానికి ఆకాశంతో సంబంధం లేదు. రాత్రి అయింది, చీకటి వస్తోంది, దాంతో ఆకాశానికి సంబంధం లేదు. తెల్లారైంది, మళ్ళీ వెలుతురు వచ్చింది, దాంతో దానికి ఏమీ లేదు. అది మాత్రం అలా ఉంది. ఎందుకని? అది అలా కదలకుండా ఉంటేనే దానిలో ఇవన్నీ మనం చేసుకోగలుగుతున్నాం. అవునా కదా? తెలుసుకోగలుగుతున్నాం, చేసుకోగలుగుతున్నాం. కాబట్టి అలా అపరిచ్ఛిన్నంగా ఆకాశం ఉంది. అలాగే పరమాత్మ కూడా ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడని తెలుసుకోవడానికి ఆకాశాన్ని మొదటి ఉదాహరణగా తీసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగానే భూత భవిష్యత్ వర్తమాన చక్రంలో ఎన్నో రకరకాల పరిణామాలు ప్రళయాలు వస్తుంటాయి. అంటే ఇప్పుడు 3 రకాల సమయాలు ఉన్నాయి కదా మనకి. భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలం. మనం ఉండేదాన్ని వర్తమాన కాలం అంటారు. భూతకాలం అంటే జరిగిపోయిన కాలం, తర్వాత రాబోయేది భవిష్యత్ కాలం. సో ఇప్పుడు మనం ఆలోచించేటట్లయితే భూతకాలం అంటే కిందటి సంవత్సరం బ్రహ్మాండమైన వానలు వచ్చేసి అన్నీ మునిగిపోయేంతగా వచ్చింది కదా. ఈ సంవత్సరం కూడా కొంతవరకు వచ్చినాయి, కొంతవరకు రాలేదు. మరి వచ్చే సంవత్సరం ఏమవుతుందనేది మనకు తెలియదు, భవిష్యత్తు. సో ఇన్నిసార్లు ఈ విధంగా 3 సంవత్సరాల్లో 3 రకాలుగా వానలు పడుతూ మార్పులు జరుగుతున్నా ఆకాశానికి ఏమన్నా తేడా ఉందా? ఏం సంబంధం లేదు. అది చెప్తున్నాడు. సో ఈ ఋతు కాలచక్రంలో ఎన్నో పరిణామాలు మార్పులు వస్తూ ఉంటాయి, దాంతో ఆకాశానికి సంబంధం లేదు. అలాగే ఈ ప్రకృతిలో జరుగుతున్నటువంటి రకరకాల ప్రకంపనలు, మనిషి పుడుతున్నాడు, పెరుగుతున్నాడు, చచ్చిపోతున్నాడు. ఒక జంతువు పుడుతోంది, పెరుగుతోంది, చచ్చిపోతోంది, దాంతో ఆయనకు సంబంధం లేదు. ఎవరి కర్మ అనుసరించి వాళ్ళు వచ్చి పుడుతున్నారు, పెరుగుతున్నారు, చచ్చిపోతున్నారు. పరమాత్మ మాత్రం బతికున్నంతకాలం నీ లోపల ఆత్మస్వరూపంలో చైతన్య శక్తిగా ఉంటున్నాడు, అంతే. నీ సమయం అయింది, వెళ్ళిపోతున్నావు, వెళ్ళిపో. మళ్ళీ నీ కర్మ ప్రకారం ఏ జన్మ కడతావో ఆ జన్మలో నీ వెనకాల ఆయన వస్తాడు. కానీ ప్రళయాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ఆత్మను అవి ఏవి స్పర్శించనే లేవు, దాన్ని ముట్టుకోలేవు. అవి జరిగే మార్పుల్ని ఆత్మని ముట్టుకోలేవు. అలా నిస్సంగంగా ఉండడం ఆకాశం నాకు బోధించింది. అంటే ఏ విధంగా నేర్చుకున్నాడు? 3 చోట్లకి 4 చోట్ల గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం కాదు నాన్న. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు మన విపరీత జ్ఞానం కలిగిన వాళ్ళు మనం ఏంటంటే 24 మంది దగ్గరికి దత్తుడు నేర్చుకున్నాడు కదా, మేము 24 మంది దగ్గరికి వెళ్ళొద్దని అంటారేమో. ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళలా, వాటిని చూసి నేర్చుకున్నాడు. తేడా అర్థం చేసుకోవాలి కొద్దిగా జ్ఞానం ఉన్నవాడు. ఓకే, రైట్.
అయిపోయింది. ఓకే, అది ఆ విధంగా నిస్సంగంగా ఉండడం ఆకాశం నాకు నేర్పించింది. దేనికి అంటుకోకుండా ఉండేటువంటి లక్షణం. ఇవన్నీ మార్పులు కాలానుగుణంగా అవి జరుగుతూ వస్తున్నాయి, పోతున్నాయి, నాకు సంబంధం లేదు అనేటువంటి నిర్లిప్తతో నిస్సంగత్వంగా ఉండడం అని ఆయన ఆకాశం ద్వారా నేర్చుకున్నానని చెప్తున్నాడు. తర్వాత జలం, నెక్స్ట్ది. రాజా జల స్వభావం స్వచ్ఛం, అంటే శుద్ధం, నీటి స్వచ్ఛంగా ఉంటుంది. మంచి నీరు ఎప్పుడు నీకు కనబడుతుంది కింద దాకా చూస్తే కూడా, ట్రాన్స్పరెంట్ అంటాం. తర్వాత స్నిగ్ధం, స్నిగ్ధం అంటే అదే స్వచ్ఛతలోనే ఇంకొక మార్పు, స్నిగ్ధం. మధురం, నీరు తీయగా చక్కగా రుచిగా ఉంటుంది. తర్వాత అది శుద్ధం, శుద్ధమైంది. ఎన్ని లక్షణాలు చెప్తున్నాడో నీటి గురించిన వర్ణన చూడండి. తర్వాత దానికి ఉన్నటువంటి అత్యంత గొప్ప లక్షణం ఏమిటంటే పవిత్రం చేయడం. నువ్వు బాసనలు తోగుతున్నావే అక్క, పొద్దునే లేచి బాసనలు తోమిన తర్వాత అన్నీ వేసి తోమిన తర్వాత దేంతో శుభ్రం చేస్తున్నావు? దాన్ని నీళ్లతో శుభ్రం చేస్తున్నావు, అవునా కాదా? అప్పుడు కానీ మైల తోమిన తర్వాత శుభ్రం అయ్యే దేంతో అవుతోంది? పవిత్రం, దాంతో అవుతోంది. నువ్వు స్నానానికి పెడుతున్నావు, దేంతో పవిత్రం అవుతున్నావు? నువ్వు నీటితోనే పవిత్రం అవుతున్నావు. కాబట్టి జలం యొక్క లక్షణం ఏంటంటే దానికి ఆవిడ దగ్గరకు వచ్చిన వాళ్ళని ఎవరినైనా పవిత్రీకరించడం ఆవిడ యొక్క లక్షణం. అంటే ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆత్మబోధ చెప్పడం లక్షణం. సరే, అయినా వాళ్ళకున్న మైలు తీసుకొచ్చి మనకు అంటించడం అది వాళ్ళ దురదృష్టం. కానీ ఆత్మ దగ్గర ఆశ్రమానికి వచ్చినప్పుడు వాడిని శుద్ధీకరించడం, పవిత్రీకరణ చేయడమే ఆశ్రమం యొక్క లక్షణం. జలం చేసే పని కూడా అదే. నీ దగ్గర మైలు ఉంది, ఆ మైలంతా కడిగాలంటే నీరే కావాలి. తర్వాత ఇంకొక రహస్యం కూడా చెప్పాలి. ఏమిటంటే నువ్వు ఏదైనా దానపూర్వకంగా ఎవరికైనా ఇవ్వాలి అంటే కేవలం నీటి ద్వారా మాత్రమే దానాన్ని ఇవ్వగలవు. పెళ్లి చేసుకునేప్పుడేమో అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నామని చెప్తాం. దానం ఇచ్చేటప్పుడు అగ్నిసాక్షిగా అనడానికి ఆ చేతిలో నిప్పేసుకుని వాడికి అందించడానికి అవకాశం లేదు. ఇద్దరు చేతులు కాలిపోతాయి. ఎందుకంటే దగ్ధం చేయడం ఆయన యొక్క లక్షణం, ప్రజ్వలింపజేయడం. కాబట్టి పవిత్రీకరించడమే కాకుండా ఏదైనా దాన రూపంగా చేయాలనుకున్నట్టయితే జలంతో మాత్రమే జరిగే అవకాశం ఉంది కదా. మనం ఇవ్వలేదు కనుక దానం మనకు తెలియదు. మనం ఎప్పుడు దానం ఇచ్చి ఎరగం కదా, అందుకని మనకు తెలియదు. ఓకే, వదిలేయండి. దానం ఇచ్చేటప్పుడు మీరు శుక్రాచార్యుడు కథ మరి విన్నారా? వామనుడు, శుక్రాచార్యుడు, బలిచక్రవర్తి కథ విన్నారు కదా. ఆ బలిచక్రవర్తి వామనుడికి దానం ఇవ్వడానికి కమండలంలో నీరు తీసుకుని పోస్తూ ఉంటాడు. శుక్రాచార్యుడు ఆ కమండలంలో ఒక గడ్డి పరకలాగా పడి, దుబ్బులాగా పడి అడ్డం పడతాడు నీళ్లు పడకుండా. నీరు పడితే కానీ ఆయన దానం ఇచ్చినట్టు అవ్వదు. ఆ పరిస్థితుల్లో వామనుడు ఏం చేస్తాడంటే ఒక గడ్డి పరక తీసుకుని దాంట్లో పొడుస్తాడు. అది పొడిచినప్పుడు శుక్రాచార్యుడు కంట్లో గుచ్చుకుంటుంది. అందుకని శుక్రాచార్యుడు గుడ్డివాడు. అర్థమైందా? అంటే ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే దానం ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే జలసహితంగా దానం ఇవ్వాలి. అర్థమైందన్నా? అది ఓకే. అందుకే భోజనం పెట్టినప్పుడు కూడా అమృతమస్తు అని మీకు అందరికీ నీరు వేసి ముందు పవిత్రీకరణ చేసిన తర్వాత తాగడానికి నీరు ఇస్తాం. ఓకే, ఇది పవిత్రం చేయడం. తర్వాత కనుకనే తీర్థ దర్శనం అంటే తీర్థయాత్ర వెళ్ళినప్పుడు అక్కడ తీర్థం అంటే నదో ఇదో ఏదో ఉంటే దాని తీర్థ దర్శనం. స్పర్శనం, ఆ నీటిలో దిగి మనం స్నానం చేయడం. తర్వాత నామస్మరణం, ఆయన గంగే యమున చైవ గోదావరి నర్మదే సిన్మదింకురు, ఇట్లా ఆ నదుల పేర్లన్నీ చదువుకుంటూ లేదా సముద్రం పేరు చదువుకుంటూ దాన్ని స్మరించుకుంటూ దాన్ని చేసుకోవడం. ఎందుకని? మనం అటువంటి పవిత్రమైన కార్యం చేస్తున్నాం కాబట్టి దాన్ని నామం స్మరించుకుంటూ చేయడం నామస్మరణం. తర్వాత మానవులను నిష్కల్మషులుగా పవిత్రీభూతం చేస్తాయి. నిష్కల్మషం, కల్మషం లేకుండా అంటే అశుద్ధం కాకుండా, కల్మషం అనేది లేకుండా ఈ తీర్థ స్నానాలు చేసి మంత్రోచ్చారణ చేస్తూ కనుక చేస్తే కనుక మనం పవిత్రీకృతం అవుతాం. అందుకోసమే తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు యాత్రాస్థలంలో ఉన్నటువంటి నదీ స్నానం చేయడం అత్యంత అవసరం.
అప్పుడు ఆ నదిని ఆ గొప్పతనాన్ని తలుచుకుంటూ నువ్వు స్నానం చేయాలి. అర్థమైందా? ఓకే. అలానే జలం వలె అంటే ఆ విధంగా అందరినీ పవిత్రం చేసేటువంటి జలం లాగానే సాధువులు అంటే మంచివాళ్ళు, మార్గంలో ఉన్నవాళ్ళు స్వచ్ఛంగా శుద్ధంగా ఉంటారు. వాని దగ్గర దుర్మార్గపు ఆలోచనలు ఉండవు. మంచి విషయంగా చేద్దాము, ఏది చేసినా మంచిగా చేద్దాం అనుకున్నప్పుడు అవతల వాడు అశుద్ధంగానూ అపరిశుభ్రంగా ఉన్నప్పుడు వీడి యొక్క శుద్ధత వాడికి అర్థం కాదు. అదే డిస్ప్యూట్. భేదాభిప్రాయం ఎందుకు వస్తుంది? వీడు శుద్ధంగా ఆలోచిస్తాడు, ఆ శుద్ధత వాడిలో లేదు. అపరిశుభ్రంగానూ అశుద్ధంగానూ ఆలోచిస్తాడు వాడు, అందువల్ల చెప్పే స్వచ్ఛత వాడికి అర్థం కాదు. సో ఓకే, స్వచ్ఛంగా శుద్ధంగా ఉంటారు. స్నిగ్ధ హృదయంతో మధురతరంగా భాషిస్తారు. చెప్పే మాట చాలా నీకు హృదయానికి కట్టుకునేటట్టుగా నెమ్మదిగా చెప్పడం జరుగుతుంది. తర్వాత లోకాన్ని పావనం చేస్తారు సాధువులు. నదులు ఏం చేస్తున్నాయి? మనని పావనం చేస్తున్నాయి, స్నానానికి వెళ్ళిన వాళ్ళని పావనం చేస్తున్నాయి కదా, పవిత్రీకరిస్తున్నాయి. సాధువులు లోకాన్ని పావనం చేస్తారు. మంచి మాటలు చెప్పడం ద్వారా తెలియని వాళ్ళకి తెలియని విషయాలు చెప్పి వాళ్ళని మంచి మార్గంలో రావడానికి ప్రయత్నం చేసేవాళ్ళు సాధువులు ప్రయత్నం చేస్తుంటారు. సో అది వినడానికి ఇష్టం లేని వాళ్ళు మారరు, అది వేరే సంగతి. కానీ కొద్దిమంది మంచిని చెప్పినప్పుడు తెలియని విషయాన్ని తెలుసుకున్న తర్వాత మంచి విషయానికి వచ్చి దాన్ని తెలుసుకుని ఆ విధంగా వాళ్ళు మారడానికి అవకాశం ఉంది. సాధువులు చేసే పని అటువంటిది. సో ఇలా జలం నుంచి పాఠం గ్రహించాను అంటే జలం ఏం చేస్తోంది? ఎవరు ఆ జలాన్ని వాడుకుంటే వాళ్ళని పవిత్రీకరించడం ఆవిడ చేస్తోంది, అంటే శుద్ధం చేయడం చేస్తోంది. అట్లాగే సాధువులు యోగం నేర్చుకునేవాడు ఇతరులను బాగు చేయడానికి ప్రయత్నం చేయాలి. అర్థమైందన్న? సో అయితే కొంతమంది ఏమిటంటే మామూలుగా ఏనుగుకు ఉన్నటువంటి లక్షణంలాగా కొంతమంది ఉంటారు. ఏనుగుకు మీరు బ్రహ్మాండంగా 10 పైపులు పెట్టి ఒక 2000 లీటర్లతోనో 3000 లీటర్లతోనో బ్రహ్మాండంగా స్నానం చేయించండి. అది అయిపోగానే అది పక్కన వెంటనే 2 నిమిషాల్లో, నేను ఇక్కడే మగ్గంపురంలోనే చూశాను, 2 నిమిషాల్లో వెళ్ళి తొండంతో ఇంత మత్తి ఎత్తి మీద పోసుకుంటాడు. నువ్వు స్నానం అరగంట సేపు చేయించిన శ్రమ వృధా. సో ఇట్లా ఆశ్రమానికి వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే దుమ్మెత్తి మీద పోసుకుంటూ ఉంటారు. మనం ఎంత కడుగుదామని ప్రయత్నం చేసినా దుమ్మెత్తుకుని మీద పోసుకుంటూనే ఉంటారు వాళ్ళు. అది వాళ్ళ లక్షణం, అది మనం ఏం చేయలేము, వాళ్ళ స్థాయి, మానసికమైన స్థాయి. ఓకే, కాబట్టి ఇక్కడ ఏంటంటే జలం నుంచి ఏమి నేర్చుకున్నాడంటే అందరినీ పవిత్రీకరించడం, శుద్ధం చేయడం నేను చేస్తూ ఉంటాను. సరే వాళ్ళు అందుకుంటాడా అందుకోపోతాడా మనకు అనవసరం. జలం నుంచి నేను ఆ గుణం నేర్చుకున్నానని చెప్పాడు. ఎవరు ఇది నేర్చుకున్నాను చెప్తోంది ఎవరు? అయిపోయి దత్తాత్రేయుడు చెప్తున్నాడు. ఎవరికి? యదు మహారాజుకి చెప్తున్నాడు. కాస్త లైన్లో ఉండండి. ఓకే, నెక్స్ట్ అగ్ని. రాజా అగ్ని తేజస్వి అంటే ప్రకాశం, జ్యోతిర్మయి, దానిలోంచి అంతా వెలుగు వస్తూ ఉంటుంది. అగ్ని దీప్తిని ఎవరు అణతలేరు. అంటే అది ప్రకాశంగా ఒక పైకి వెలుగుతూ ఉన్నప్పుడు దాన్ని ఎవరు ఆపటం కుదరదు. నీళ్లు పోయడం వేరే సంగతి, అది మొదలైంది, అది కాదు. దాని యొక్క స్వభావసిద్ధమైనటువంటి ప్రకాశ దీప్తిని ఎవరు ఆపలేరు. అది అజేయం, అంటే ఎవరు జయించలేనటువంటి ఆ దీప్తి అది. దాన్ని అగ్ని అన్నింటినీ భక్షించేస్తుంది, అంటే దేన్నైనా తినేస్తుంది. అది అగ్ని దహించేస్తుంది కదరా నాన్న. తర్వాత సర్వం భక్షించిన అన్నిటినీ హుతం చేసుకుంటుంది, అంటే అన్నీ దానిలో పడి రూపం లేకుండా అయిపోతాయి, కానీ అది మాత్రం ఏ మార్పు చెందకుండా ఉంటుంది కదా. ఏమీ దానికి అంటదు. అగ్నికి ఏమైనా అంటుతుందా? వేసిన వస్తువు కాలిపోతుంది, కరిగిపోతుంది, రూపం లేకుండా అయిపోతుంది. అంతేగాని అగ్నికి ఏమీ మార్పు లేదు. అలా అది శుభ్రంగానే అలా పరిశుభ్రంగానే ఉంటుంది. అది నిర్లిప్తంగానే ఉంటుంది. అంటే జరుగుతోంది దాని కార్యం దహించడం, అన్నీ దానిలో వేసావు దహిస్తుంది, అంతే, దానికేం మార్పు లేదు. ఏనానా? సో ఆ విధంగా మనం ఉండాలని. అగ్ని వలె యోగి కూడా పరమ తేజస్వి అయి, అంటే తనలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క ప్రకాశాన్ని ఎవరైతే పైకి తీసుకొచ్చి ఆ ప్రకాశ రూపం యొక్క తేజస్సుతో వర్ధిల్లుతూ ఉంటాడో వాడు తేజస్వి అయి తపోబలంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తాడు. సో ఆ బ్రహ్మ తేజస్సు అంటారు దాన్ని. సో లోపల ఉన్నటువంటి ఆ బ్రహ్మశక్తిని
సుషుమ్న నాడి ద్వారా ఎవరైతే పైకి తీసుకొచ్చి ఆ ప్రకాశాన్ని బ్రహ్మస్థానంలో నిలబెట్టుకుని చేస్తూ ఉంటాడో అతని యొక్క ముఖం అంతా బ్రహ్మవర్చస్సుతో ప్రకాశిస్తూ వస్తూ ఉంటుంది. సో ఆ విధంగా ప్రజ్వరిల్లుతూ ఉంటాడు అతను. అది అగ్ని స్వరూపమే. తర్వాత అతను ఇంద్రియాలను జయిస్తాడు. ఇంద్రియాలను జయించకపోతే అసలు పైకి వెళ్ళే సమస్య రాదు. ఎందుకంటే మనం కింద ఉన్నటువంటి ఇంద్రియాల ప్రభావంలో ఉన్నంతకాలం పైకి మనం ప్రయాణం చేస్తామండి, చేయలేం కదా. దీనికి దిగుభాగంలో మనం ఉన్నంతకాలం పైకి వెళ్ళే అవకాశం లేదు. ఇంకా అంతకన్నా అన్యాయంగా అసలు కింద స్థానంలో ఉన్నాం అనుకోండి, జన్మస్థానంలోనే, అసలు దాని సంగతే వద్దు మనకి. పూర్తి తమో గుణంతో ఉంటాం. పైకి వచ్చావు కొంతగా, అండంలోంచి పిండంలోకి వచ్చావు. పిండంలోకి వచ్చినప్పుడు ఇక్కడ ప్రకాశం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. నువ్వు రజోగుణంతో ఉంటావు కనుక ప్రయత్నం చేయొచ్చు. దీనిలోనే కూర్చుంటే పైన ఉన్నటువంటి బ్రహ్మాండానికి వెళ్ళేటువంటి అవకాశం రాదు. బ్రహ్మాండానికి వెళ్ళందే ఆ బ్రహ్మ ప్రకాశం నీలో ప్రకటితం కాదు. ఇది రహస్యం. కాబట్టి నువ్వు నీ యొక్క ఆ బ్రహ్మ తేజస్సుని ఆధార స్థానం నుంచి ప్రయాణం చేసి తీసుకువెళ్ళి నువ్వు సహస్రాలలో నిలబెట్టగలిగిన రోజున మాత్రమే ఆ బ్రహ్మ ప్రకాశానికి, బ్రహ్మ తేజస్సుకి, బ్రహ్మ వర్చస్సుకి నువ్వు అర్హుడు అవుతావు. అది నువ్వు వద్దన్నా ప్రకటితం అవుతూనే ఉంటుంది. చూడగానే అమ్మ ఆయన చూస్తే గౌరవించాలనిపిస్తుంది, చాలా భక్తి కలుగుతుంది మనకి. ఎందుకనంటే ఆ బ్రహ్మ తేజస్సు ఆ విధంగా కనపడుతూ ఉంటుంది. అది ఓకే. అగ్ని వలనే యోగులు కూడా పరమ తేజస్వి అయి తపోబలంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తారు, ఇంద్రియాలను జయిస్తారు. అతడు భోజనం మాత్రం స్వీకరించి యథామాత్రంగా విషయాలను అనుభవిస్తున్నా అతని మనస్సు, ఇంద్రియాదులు అతని వశంలోనే సంచరిస్తుంటాయి. సో మనం అందరం అనుకుంటాం, ఏంటి ఆయన పెద్ద యోగం చెప్తారు కదా, మామూలుగా మనలాగానే భోజనం చేస్తున్నాడు కదా. మనందరి దృష్టి అట్లా ఉంటుంది. అంటే బయట ఉన్నటువంటి స్థూలమైన విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆహారాన్ని ఆయన ఏం చేస్తున్నాడో దహింపజేసుకుని ఆత్మశక్తిగా మార్చుకుంటున్నాడనే జ్ఞానం మనకు తెలియదు, ఎందుకంటే అది మనకు కనపడదు కనుక. కానీ మనం తిన్నప్పుడు ఏం జరుగుతోంది అనగానే పక్కగా మనకు బాగా ఇష్టమైన ఆహారం తిన్నాం అనుకోండి, అది తిన్నప్పుడు ఏమవుతుంది, చక్కనగా మరీ పక్కింటి వాళ్ళు ఫంక్షన్ ఇంట్లో తింటే కనుక, మన సొంత ఇంట్లో అయితే తక్కువ తింటాం, పక్కింటికి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మరీ కడుపు నిండుగా తింటాం. తిన్నప్పుడు ఏమవుతుందంటే వెంటనే ఇమీడియట్గా మనకు నిద్ర వస్తుంది. ఎందుకని శరీరంలో ఉన్నటువంటి ఆక్సిజన్ అంతా కూడా ఈ పొట్ట స్థానానికి తీసుకొస్తాడు పరమాత్మ, దాన్ని ఆడించడానికి. సో ఆ విధంగా మన యొక్క బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది. ఆక్సిజన్ సప్లై ఎప్పుడైతే తగ్గిపోతుందో మనకి ఒక లల్లింగ్ మూడ్, అంటే ఒక నిద్ర స్థితి వచ్చేస్తుంది. అందుకని భోజనం ఎక్కువగా చేస్తే తొందరగా నిద్ర వచ్చే అవకాశం ఉంది. దాన్ని భుక్తాయాసము అంటారు. చాలా ఆయాసపడుతుంటాడు కూర్చోటానికి, నుంచోటానికి కూడా. ఎందుకంటే మరి దొరకదు కదా మళ్ళీ అని కుక్కుతాడు లోపలికి. కుక్కిన తర్వాత ఆయాసం వస్తుంది, తర్వాత వెంటనే నిద్ర వస్తుంది. అదేనా. కానీ ఇక్కడ యోగి అన్నవాడు ఏం చేస్తాడంటే మితంగా తీసుకుంటాడు ఆహారాన్ని. ఎందుకని శరీరం అనేది నడవాలి, శరీరానికి ఇంధనం కావాలి. ఆ ఇంధనం ఎంత కావాలో అంతవరకే తీసుకుంటాడు. అన్నం తిన్నది మాత్రం చేత ఆయన మనలాగా అన్నం తింటున్నాడు కనుక ఆయన మనలాగానే ఆయన అనుకోవడం మన తప్పు. అది ఇక్కడ చెప్తున్నాడు. అన్నిటినీ అతడు స్వీకరించి యథామాత్రంగా విషయాలు అనుభవిస్తున్న ఆహారం తింటున్నాడు. కూర బాగుందన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, తింటూనే ఉన్నాడు. అంత మాత్రం చేత అతని ఇంద్రియాలు, మనస్సు మాత్రం అతని వశంలో ఉన్నాయి. మనం బాగా తిన్నాం అనుకోండి, మనకు వెంటనే నిద్ర రావడం ఒకటి అనుకోండి. దీని తర్వాత ఆహారం బాగా తిన్న తర్వాత ఏమవుతుంది, రజోగుణ ప్రకోపం జరిగిన తర్వాత స్పర్శ సుఖం కోసం బాకులాడు, అంటే సృష్టి కార్యంలోకి వెళ్ళిపోవడానికి వచ్చేస్తుంది. తయారైన శక్తి అంతా ఏం కావాలి, దాన్ని విడుదల చేయాలి కనుక దాని వైపు వెళ్ళిపోతుంది. అలా వెళ్లకుండా దాచుకుని దాన్ని ఊర్ధ్వరేతస్కులు అంటారు. తన యొక్క వీర్యాన్ని పైకి ప్రయాణం చేసి అక్కడ నిలబెట్టుకున్న వాడికి కోరిక రాదు. తింటాడు ఇంత, దాని ద్వారా అది తయారవుతుంది, కానీ దాన్ని తీసుకెళ్ళిపోయి కన్వర్ట్ చేసి పైకి తీసుకెళ్తాడు. అర్థమైందన్నా. అందరూ మనుషులే, అందరికీ అన్ని ఇంద్రియాలు ఉన్నాయి, కానీ వాడుకునే విధానంలో తేడా. ఇది ఒక్కటే మనం తెలుసుకోవాలి. మనందరం దేనికి వాడుకుంటున్నాం, వాడు దేనికి వాడుకుంటున్నాడు, దీన్ని బట్టి తేడా వస్తుంది.
ఏ విధమైన దోషం ఆ యోగికి ఇంత కూడా స్పర్శించదు. ఎందుకని మనలాగా అతను తింటున్నాడు, మనం ఆహారం తిని ఒక విధంగా ప్రవర్తిస్తున్నాం, అతను ఆహారం తిని ఇంకో విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఎందుకని దానిలో దోషం ఆయనకి లేదు. అగ్ని ఏ విధంగా అన్నిటినీ దగ్ధం చేసినా ఏ దేనికి అంటుకోకుండా ఉందో ఆ విధంగా అతని శరీరం లోపల అగ్ని రూపంగా ఉన్నటువంటి పరమాత్మకి మనం ఆహారం ఇస్తే అది వేసిన దగ్ధమైపోయి శక్తిగా మారిపోతుంది తప్ప ఇంకొక విధమైనటువంటి మానసికమైన వికారాలు దానిలోంచి జయించవు. ఎందుకని అతను శుద్ధమైన ఆహారం తీసుకుంటాడు. మసాలాలు, మాంసము, అవి మందు ఇవి ఉండవు కనుక అతనికి ఇతరమైనటువంటి ప్రకోపాలు, వికారాలు వచ్చే అవకాశం లేదు. కేవలం శరీరాన్ని నిలబెట్టుకోవడం కావాల్సినంత ఆహారం తీసుకుంటాడు కాబట్టి అతనికి అది శక్తిగా మారుతుంది. శరీరం చలనానికి సరిపోతుంది తప్ప ఇంక దేనికి అతను ఉపయోగించుకోడు. అలా తిన్నంత మాత్రం చేత అతను దానికి అంటుకోడు. ఇది బాగా మనం ఆలోచించడం, మన ఉద్దేశానికి వద్దాం. బాగా సపోజ్ ఆశ్రమంలో ఒక పదార్థం బాగా రుచిగా తయారైందనుకోండి, అమ్మగారి వాళ్ళు చాలా బాగుందని 1-2 సార్లు వేసుకు తింటాం. కానీ నిజంగా యోగం తెలిసిన వాడైతే దాన్ని మళ్ళీ వేసుకోకూడదు. బాగుంది అంతే, దాన్ని మళ్ళీ వేసుకుని కుమ్ముదామనే ప్రయత్నానికి రారు. అంటే మనం కుమ్మటానికి ప్రయత్నం చేస్తున్నామంటే అర్థం ఏంటంటే దాని లోపల పడిపోయాం, మనం ఆ ఆహారం యొక్క రుచి లోపల పడిపోయాం, వాడు పడ్డావు. అది నీ మనవి చేసేది. వచ్చావు నువ్వు, నాకు ప్రసాదంగా పెట్టావు, ఇంతే ఇచ్చావు, చాలా బాగుంది, తినేశాను, కానీ మళ్ళీ నేను అడగను. కొంతమందికి ఒక వ్రతం ఉంది, మీకు చెప్తున్నాను, సమయం వచ్చింది కనుక చెప్తున్నా. ఒకసారి విస్తట్లో అతనికి వడ్డించిన తర్వాత, ఒకసారి సంప్రోక్షణ చేసి తీసుకున్న తర్వాత మళ్ళీ ఏ పదార్థము నీ దగ్గర నుంచి వేయించుకోడు, అన్నం కూడా పెట్టించుకోడు. ఏమి ఆ ఉన్నదే ప్రసాదం, పరమాత్మకి నివేదన చేశాడు కనుక అది ప్రసాదం. ఆ ప్రసాదం ఎలా ఉన్నా ఎంత ఉన్నా అంతే తిని సర్దుకుంటాడు. అటువంటి వాడికి ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ రావు. అగ్ని ఏ విధంగా దహించేస్తుందో దాన్ని మొత్తం దహిస్తాడు, దానికి అది ఆయన అంటుకోడు. ఓకే, అగ్ని ద్వారా ఇది నేను తెలుసుకున్నానని చెప్పాడు. తర్వాత అగ్ని కాష్టంలో కనిపించకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏంటి, పైన పొగ ఇది కప్పుకుందనుకోండి, కనపడదు కదా, నివురు కప్పింది అంటాం, తెల్ల బూడిద పైన ఏర్పడుతుంది కదమ్మా, అది ఒక్కొక్కసారి కనిపించి అడవులను కాల్చివేస్తుంది. మనకు మామూలుగానే కనపడకుండా ఉంటుంది, కానీ ఒక గాలి వచ్చి ఆ పైన ఉన్నటువంటి ఇది పోయిందనుకో, వెంటనే కణకణలాడుతూ అది కనపడుతుంది. అది లేచిందంటే మొత్తం అడవినంతా తగలబెట్టేస్తుంది. అదే చెప్తున్నాడు, అడవులను కాల్చివేస్తుంది. ఆ విధంగానే సాధకుడు గుప్తంగానూ బాహ్యంగానూ ప్రవర్తిస్తాడు. అంటే ఇప్పుడు చూడండి, గుప్తంగానూ బాహ్యంగానూ కనిపిస్తాడు అంటే అర్థం ఏంటంటే, సాధన చేసుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండాలంటే, మామూలుగా పరిస్థితుల్లో నివురు కప్పిన నిప్పులాగా నెమ్మదిగా ఉండాలి. నాన్న తెలుసుకోండి, సాధకులు ఆశ్రమంలో ఉన్నప్పుడు మామూలు పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి ప్రకోపము మన మీద ఎవరు ఏం చేయకుండా ఉన్నప్పుడు నివురు కప్పిన నిప్పులాగా నెమ్మదిగా ఉండాలి. అర్థమైందా? కానీ మన ఎవరో వచ్చి రెచ్చగొట్టి ఆశ్రమానికి ఏదో ద్రోహం చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను అనుకోండి, ఆ పైన బూడిద వెళ్ళిపోయిన నిప్పు ఎంత కణకళలాడుతుందో ఆ విధంగా వెళ్ళి వాడిని దగ్ధం చేయడానికి రెడీగా ఉండాలి. అందుకని వాడు చెప్తున్నాడు, సాధకుడు గుప్తంగానూ బాహ్యంగానూ ప్రవర్తిస్తాడు. గుప్తంగా తన లోపల ఉన్నప్పుడు ఆ అగ్ని లోపల వాడుకుంటాడు, యోగాగ్ని, దాంతో యోగం తెలుసుకుని పరమాత్మను తెలుసుకుంటాడు. బయటకు వచ్చింది, అన్యాయం జరుగుతోంది, ఎదుటి వాడిని కాల్చవతలు పారేస్తాడు. కొందరు భక్తులు అగ్నిని ఉపాసించి అభీష్ట సిద్ధి పొందుతారు. ఈ మన యజ్ఞం, పంచ అగ్నుల యజ్ఞం తపస్సు అని ఒకటి ఉంది. అంటే 4 వైపులా అగ్ని వెలుగుతూ ఉంటుంది, ప్రజలు ఇస్తారు, పైన సూర్యుడు. సో ఈ పంచాగ్నుల మధ్యలో తపస్సు చేస్తారు కొంతమంది మహానుభావులు ఉన్నారు. సరే, వారు అగ్ని వలనే కాలాతీత అశుభ విపరీతాలను భస్మీపటలం చేస్తారు. అంటే ఏ అతను అశుభ ఇది వచ్చినా కూడా అతని దగ్గర ఉన్నటువంటి ఆ అగ్ని శక్తితో భస్మీభూతం చేస్తారు. ఇగో నేను చెప్పింది అదే, కాలాతీత అశుభ విపరీతాలను భస్మం చేస్తారు. అర్థమైందా? తర్వాత సర్వసమర్థులై కూడా అందరి వద్ద భిక్షగా మధుకరం స్వీకరిస్తారు. నివురు కప్పిన నిప్పు, వాడికి సొంతంగా వాడు ఏమైనా చేసుకోగలడు, కానీ ఎవరిని ఏమి చేయడు. అయ్యా ఇంత పెడితే తిని వెళ్ళిపోతాయి. ఎందుకని? శరీరాన్ని నేను కుక్షిని కాపాడుకోవాలి, దీన్ని కుక్షి అంటాం.
కడుపుని. ఈ కుక్షిని కాపాడుకోవడానికి ఆహారం కావాలి కనుక 2 చేతులు పట్టే ఎంత వస్తుందో అంత మాత్రమే తీసుకోవాలి. అంతే. పక్కన ఎక్కడ ట్యాప్ కనపడితే అక్కడ కాసిన నీళ్లు తాగి వెళ్ళిపోవాలి. రమణ భగవాన్ ఇది ప్రాక్టికల్గా ఆయన జీవితంలో చేశారు. అది మహానుభావుడు, అందుకని భగవాన్ అయ్యాడు. ఓకే, సరే. తర్వాత అగ్ని పెద్ద పెద్ద వంకర టింకర మొద్దులలో అంతర్గతంగా ఉండి కర్రల వలె కనిపిస్తుంది. అంతే కదా. ఇప్పుడు కట్టెలు కనపడతాయి మనకు, వంకర టింకరగా ఉంటాయి, అన్నీ ఉంటాయి. నువ్వు దుల్లో వేసినప్పుడు ఏమవుతుంది? అన్ని వంకర టింకర్లు పోతాయి ఒక్క దెబ్బను. కానీ అగ్ని స్వభావం అది కాదు. యాక్చువల్గా కర్ర వంకరగా ఉంది కనుక అందులో ఉన్న అగ్ని కూడా వంకరగా ఉన్నట్టు కనపడుతోంది నీకు. కానీ అగ్ని సీదాగానే ఉంది లోపల కూడా. తర్వాత ఆ విధంగానే ఆత్మ శరీరధారులలో ఆ ఆకారంలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది చెప్పదలుచుకున్న పాయింట్ ఆయన. ఇప్పుడు ఏంటంటే కట్టె వంకరగా ఉన్న అందులో అగ్ని ఉన్నది. ఆ విధంగా నీ లోపల కూడా ఆత్మ ఉంది. ఆ ఆత్మ నీ శరీరం యొక్క ఆకృతిని బట్టి స్థూలాత్మ, సూక్ష్మాత్మ, తర్వాత పరమాత్మ 3 రకాలుగా ఈ శరీరాన్ని బట్టి నీకు కనపడుతోంది. కానీ అది ఉన్నది ఒకటే, అసలు ఏ ఆకారం లేకుండా చిత్రూపంలో ఉంది. అర్థమైందా? అది ఆ విధంగా ఆత్మ శరీరధారుల్లో ఆ ఆకారంలో ఉన్నట్టు కనపడుతుంది. ఇక్కడ ఆవిడ శరీరంలో ఆత్మ ఉంది, పరమాత్మ ఉన్నాడు. కానీ బయటికి మనకు కనపడుతోంది ఏమిటి? ఆవిడ శరీరమే. అది ఆత్మ అసలు రూపం సర్వవ్యాపకం, అంటే అంతటా వ్యాపించి ఉండడమే దాని యొక్క లక్షణం. తర్వాత ఆత్మ మాయారచిత కార్యకారణ జగత్తులో సర్వత్రా సర్వచరాచరాలలో వ్యాప్తమై ఉంటుంది. సో అగ్ని ఏ విధంగా అన్నిటిలోనూ పంచభూతాల్లో నిర్లిప్తంగా కనపడకుండా ఉంటుందో ఆ విధంగా ఈ ఆత్మ కూడా సకల చరాచర సృష్టి అంతట్లో కూడా ఆత్మ వ్యాపించి ఉంటుంది. ఇందాక ఆకాశం చెప్పేటప్పుడు ఈ ఉదాహరణే మనం చెప్పుకున్నాం. తర్వాత కానీ వస్తు రూప నామ ఆకార ప్రకారాలతో సంబంధం లేకుండా ఉంటుంది. అన్నిటిలో ఉంటుంది. కానీ ఆ వస్తువులో ఉన్నదనేది నీకు వస్తు రూపంగా తేడా కనపడుతుంది తప్ప అది దానికి ఏ తేడా లేదు. అంటే పెద్ద ఏనుగులో ఇంత పెద్ద ఆత్మ ఉంటుందని అనుకోకండి. అర్థమైందా? దానిలో కూడా ఉండేది ఇంతే. అదే చీమ ఉందనుకోండి, చీమలో కూడా ఇంతే ఉంటుంది. అర్థమైందా? అది ఉండేది ఇంతే, కానీ ప్రతి దానిలోనూ అది ఉంది. అది లేకుండా ఏ ప్రాణి కూడా బతికుండే అవకాశం లేదు. ఓకే. తర్వాత ఇక్కడ వస్తు రూప నామభేదాలతో ఏ సంబంధం లేకుండా అందరిలోనూ సమానంగా ఇంతే. తర్వాత ఆయా రూపాలలో మాత్రం పైకి భాషిస్తుంది. నీ రూపం బట్టి కనపడుతూ ఉంటుంది. ఈ రూపాన్ని అనుకుంటాం మనం పేరు పెట్టి, అంతేగాని ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ మాత్రం ఏ విధమైనటువంటి నామరూపాలు లేకుండా చిన్నగా ఉంటుంది. అగ్నిని చూచి సర్వత్రా ఉంటూ కూడా దేనిని ముట్టకుండా నిర్లిప్తంగా స్వచ్ఛంగా తేజోవంతంగా ఉండడం నేర్చుకున్నాను. సో ఇప్పుడు కట్టెలో ఏ విధంగా అగ్ని కనపడకుండా లోపల ఉన్నదో అట్లా ఆత్మ మన శరీరంలోనూ అంతటా వ్యాపించున్నా కనపడకుండా ఉన్నది. చాలా దేనికి అంటుకోకుండా ఉంది, నిర్లిప్తంగా ఉంది. నువ్వు చేసే పనులతో దానికి సంబంధం లేదు. సో ఆ విధంగా ఉంది. అది చూసి ఆ విధంగా నేను స్వచ్ఛంగా తేజోవంతంగా నిర్లిప్తంగా ఉండడం నేను నేర్చుకున్నాను అగ్నిని చూసి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడికి ఆపేద్దాం. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.